ప్రతి దేశంలో ఆర్థిక వ్యవస్థ అనేది ఎంతో కీలకమైనది. ఇది ఎంత పటిష్టంగా ఉంటే దేశం అభివృద్ధి దిశలో అంత మెరుగు చెందుతుంది. మరి ప్రపంచ దేశాల్లో ప్రతి ఏటా ఆర్థిక సంవత్సర విధానాన్ని పాటిస్తాయి. అయితే ఈ విధానం అనేది ఒక్కో దేశంలో ఒక్కలా ఉంటుంది. ఉదాహరణకు చూస్తే అమెరికాలో ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 1న ప్రారంభమవుతుంది. తర్వాత ఏడాది సెప్టెంబర్ 30న ముగుస్తుంది. ఇక ఆస్ట్రేలియాలో చూస్తే జూలై 1న ప్రారంభమవుతుంది. తర్వాత ఏడాది జూన్ 30న ముగుస్తుంది. అలా ఒక్కో దేశంలో ఒక్కొక్కటి ఉంటుంది. మన దేశంలో మాత్రం ఏప్రిల్ 1తో ప్రారంభమై తర్వాత ఏడాది మార్చి 31తో ఎండ్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్. ఇక ఆర్థిక సంవత్సరం ముగియడంతో పాటు కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం మనం. కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. సో ముందు కొన్ని బడ్జెట్ నియమాలను కూడా ప్రవేశపెడతారు. ఇక వాటిని తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. ఈ కొత్త సంవత్సరం అమల్లోకి వచ్చే ఆర్థిక నియమాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. మరో 2-3 రోజుల్లో మార్చి నెల ముగుస్తుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతున్న వేళ కొన్ని ఐటీ నిబంధనలు కూడా వచ్చాయి. అయితే కొత్త సంవత్సరం వ్యాపార ఆర్థిక విషయాల్లో కూడా కొన్ని నియమాలు అమల్లోకి వస్తున్నాయి. ఈసారి ప్రవేశపెట్టిన ఆర్థిక నియమాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. సామాన్య ప్రజలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తాయి. మరి వివరాలు చూద్దాం. ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్. సాధారణంగా ఫాస్టాగ్కి సంబంధించి కొన్ని నియమాలు ఏప్రిల్ 1, 2024 నుంచి మారుస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ మార్చి 31, 2024 లోపు ఫాస్టాగ్ కేవైసీని తప్పనిసరిగా అప్డేట్ చేసుకోండి. వచ్చే నెల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఒకవేళ చేసుకోకపోతే. పైగా ఎవరికైనా కేవైసీ లేకుంటే బ్యాంకులు ఫాస్టాగ్ని డియాక్టివేట్ చేస్తున్నాయి. అంటే ఫాస్టాగ్లో బ్యాలెన్స్ ఉన్నా దాని ద్వారా చెల్లింపు జరగదు. అందుకే ఎన్హెచ్ఏఐ ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ అనేది తప్పనిసరి చేసుకోవాలి. ఇక పాన్ ఆధార్ లింక్. ఇప్పటి వరకు ఇంకా ఆధార్ కార్డుతో పాన్ కార్డును అనుసంధానం చేయని వారు వెంటనే దాన్ని కూడా చేసుకోండి. ఎందుకంటే పాన్ను ఆధార్తో లింక్ చేయడానికి గడువు మార్చి 31తో ముగుస్తుంది. సో ఇప్పటి వరకు ఇంకా పాన్ను ఆధార్తో లింక్ చేయకపోతే వెంటనే దాన్ని లింక్ చేసుకోండి. ఇలా చేయకుంటే పాన్ నెంబర్ ఖచ్చితంగా రద్దు చేస్తారు. పాన్ డాక్యుమెంట్గా ఉపయోగించడానికి సాధ్యపడదు. ఇక ఏప్రిల్ 1 తర్వాత పాన్ ఆధార్తో లింక్ చేయాలనుకునే వినియోగదారులు ₹1000 ఫైన్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈపీఎఫ్ఓ ఒక కొత్త రూల్ అయితే వస్తోంది. ఈపీఎఫ్ఓ నిబంధనలు కూడా ఏప్రిల్ 1, 2024 నుంచి మారనున్నాయి. నిజానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్త నిబంధన వచ్చే నెల నుంచి అమలు చేస్తోంది. అయితే ఈ నియమం ప్రకారం ఎంప్లాయీ ఉద్యోగం మారిన తర్వాత పీఎఫ్ ఖాతా ఆటో మోడ్లో బదిలీ చేయబడుతుంది. అంటే వినియోగదారుల ఖాతాను బదిలీ చేయడానికి అభ్యర్థన ఇవ్వాల్సిన అవసరం లేదు. కనుక ఈ నిబంధన అనేది అమల్లోకి వచ్చిన తర్వాత వినియోగదారుల ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోతాయి. ఇది ఎంతో ఉపయోగకరం కూడా. ఇక ఎస్బీఐ క్రెడిట్ కార్డు గురించి చూద్దాం. ఎస్బీఐ క్రెడిట్ కార్డు కలిగి ఉన్న వినియోగదారులకు ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త నిబంధనలు వస్తున్నాయి. ఒకవేళ మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లింపును చేస్తే ఏప్రిల్ 1 నుంచి అద్దె చెల్లింపుపై మీకు ఎటువంటి రివార్డ్ పాయింట్లు ఉండవు. ఈ నియమం కొన్ని క్రెడిట్ కార్డులపై ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. సో ఎస్బీఐ క్రెడిట్ కార్డు నిబంధన అనేది ఏప్రిల్ 15, 2024 నుంచి కూడా వర్తింపు చేస్తూ ఉన్నారు. ఇక ఎల్పీజీ గ్యాస్ ధర చూసినట్లయితే గ్యాస్ ధరలు తొలి రోజు అంటే నెల ప్రారంభంలో ఖచ్చితంగా మారుతూ ఉంటాయి. అయితే 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వాటి ధరలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం అనేది తక్కువగానే కనిపిస్తుంది. కొత్త పన్ను విధానం. చాలామంది పన్ను చెల్లింపుదారులు ఇప్పటి వరకు పన్ను విధానాన్ని ఎంచుకోకపోతే వెంటనే దాన్ని ఎంచుకోండి. ఎందుకంటే ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త పన్ను విధానం అనేది డిఫాల్ట్ పన్ను విధానంగా మారుతుంది. ఈ క్రమంలో కొత్త పన్ను విధానంలో నిబంధనల ప్రకారం పన్ను చెల్లింపుదారులు ఆటోమేటిక్గా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.